బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి సెలెక్షన్స్ చేశారు. అందులోనే ఉప్పల్ బాలు పేరు వచ్చింది. అయితే ఉప్పల్ బాలుని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన బయట ఒక వీడియోని చేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడి వరకు తీసుకోవడం ఎందుకు, జనరల్గా పబ్లిక్ని మళ్ళీ బయటకి రిజెక్ట్ చేయడం ఎందుకు? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడంలో ఉప్పల బాలు విఫలమయ్యాడు. వెర్రి వేషాలు, వెర్రి షార్ట్స్ చేయకూడదు. వస్తుంది కదా అవకాశం, వెళ్ళినప్పుడు అక్కడ చాలా కమిట్మెంట్తో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి తప్ప నేను అది చేశాను, నేను ఇది చేశానని వెర్రి మాటలు, వికిలి చేష్టలు చేయకూడదు. ఒక షోకి వెళ్ళే ముందు దాన్ని రక్తి కట్టించే విధంగా ఆలోచించుకుని కొత్త తరహాని జనాలకు చూపించే విధంగా తయారై వెళ్ళాలి తప్ప ఏదేదో నేను ఊపిందే ఊపు, చేసిందే చేస్తా అంటే అది జరిగే పని కాదు. ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి ఏమంటే ఇబ్బంది పెడతారు. కాబట్టి అతను రిజెక్ట్ చేయడంలో అనేక కారణాలు ఉంటాయి. అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనేది మనకు తెలియదు. కానీ కాకపోతే ఆయన ఎక్కువ ఇంతకుముందు పాపులర్ అయినట్టు ఇప్పుడు లేడు. ఖచ్చితంగా కొత్త ఆలోచనలు, కొత్త స్కిట్స్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఎవడైనా నెగ్గుకోగలుగుతాడు. ఎప్పుడూ ఊపిందే ఊపితే, చేసిందే చేస్తే ఎవడో నెగ్గుకు రాలేడు. మరి ఈ విధంగా అసలు జనరల్ పబ్లిక్ని తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళలో ఆశను రేకెత్తించి అక్కడ దాకా తీసుకెళ్ళి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇలా అని చెప్పేసి బయటకు నెట్టేయడం అనేది కూడా కరెక్టే అంటారు? అసలు జనరల్ పబ్లిక్లోనే ఆశలు రేపడం కరెక్టే అంటారు? నెట్టేయడము, పొమ్మండం ఉండదమ్మా. ఒక వ్యక్తి బాగానే చేస్తాడు అనుకుని వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే, వాళ్ళు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి టీంకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతే ఎవరినైనా బయటకు వెళ్ళిపోమంటారు. ఎవరిని తనే కాదు, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నేను ఏమంటానంటే ఉప్పల బాలు వెళ్ళిపోవడానికి తక్కువ చిన్నతనం పుచ్చుకోకూడదు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి, కొత్తగా ఏదైనా ప్రజెంటేషన్ చేయడానికి, కొత్తగా ఏదైనా యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈవేళ బయటకు వెళ్ళిపోవడం చెప్పి బాధపడకూడదు. అలాగే చాలామందికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతుంటాయి. దానికి పెద్ద ఇబ్బంది పడకూడదు. ఆర్టిస్ట్ అనేవాడు ఆశతో, ఆలోచనతో నిలబడి ఉండాలి తప్ప ఈవేళ అవకాశం పోయింది, తోసేశారని అలాంటి మాటలు మాట్లాడకూడదు. బిగ్ బాస్ సీజన్ 10కి ముందు మనకి అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది. సో అగ్ని పరీక్షలో చాలా మందిని జనరల్ పబ్లిక్ని తీసుకుంటున్నాము అని చెప్పారు. మరి సెలబ్రిటీస్కి అయితే ఈజీ వే, కానీ ఇక్కడ జనరల్ పబ్లిక్ని చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒక సెషన్లో తీసుకోవడము, వీళ్ళని రిజెక్ట్ చేయడము, మళ్ళీ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి రిజెక్ట్ చేయడం, ఇట్లాంటి ప్రాసెస్ పెడుతున్నారు కదా, కరెక్టే అంటారా ఇదంతా? అది బిజినెస్ అమ్మా. వాళ్ళు కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా, 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా, ఇతను కాలు వంకర ఉందా, లేదా ఏదైనా దెబ్బ తగిలిందా, అలాంటి ఏదో ఒక పరంగా వాళ్ళ ద్వారా మనకి యూస్ అవుతుంది బిజినెస్ పరంగా అని అంటేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. బట్ అది కావాలని పెట్టేసి కామన్ మ్యాన్కి ఇస్తున్నానని చెప్పేసి 10 లక్షలు ఒకేసారి 10 లక్షలు ఇచ్చారనమాట. అప్డేట్ చేస్తారు కదా, అవి ఎవరిని సెలెక్ట్ చేయరమ్మా. వాళ్ళు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్. లాస్ట్ టైం ఉన్న డిమోన్ పవన్ ఉన్నాడు. డిమోన్ పవన్కి మంచి ఫాలోయింగ్ ఉంది అప్పట్లోనే అమ్మాయిల్లో. సో తీసుకున్నారు. అతను ఉన్నాడు, అతను గుండు కొట్టుకున్నాడు, సగం గుండు కొట్టుకున్నాడు కాబట్టి సభకని సెలెక్ట్ చేశారు. సో బిగ్ బాస్కి క్వాలిటీస్ కావాలమ్మా. ఎవడు పడితే వాడు నేను ఏదో మాట్లాడేస్తానంటే సెలెక్ట్ చేయరు. అది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్. అది వాళ్ళకి ఏదైనా యూస్ అయితేనే తీసుకుంటారు. వీళ్ళు అనవసరంగా చెడిపోతారు. యూత్ ఊరికైనా అప్లై చేసి చేతులు కాల్చుకోవడం తప్ప ఆ 11 మందిని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా సెట్ చేస్తారు. అసలు నాకు ఆ జడ్జిలే నచ్చలేదమ్మా. నవదీప్ ఏందమ్మా, ఆయన ఏమైనా టైటిల్ విన్నరా? ఆయన తీసుకుని ఆయన చెక్ చేయడం ఏందమ్మా? బిందుమాది ఏమైనా ఏమైనా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయ? టైటిల్ కొట్టినంత మాత్రాన వీళ్ళకి అసలు జడ్జిలే కాదండి. ఆయన కూడా, అభిజిత్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తున్నారు, ఓకే. అసలు చెక్కింగ్ ప్రాసెసే కరెక్ట్ కాదు. అక్కడ నాగార్జున గారిని కూర్చోమని చెప్పండి, పెద్ద సెలబ్రిటీని కూర్చొని చెక్ చేయాలి. అది ప్రాసెస్ బాగుంటుంది. ఎవడో గొట్టంగాడు వచ్చి సెలెక్ట్ చేసి ఆడు పంపించడం, శ్రీముఖి ఒక పంపించిందంట. వీళ్ళకి ఏం ఉంది, వీళ్ళకి ఏం సర్టిఫికేట్ ఉందని చెప్పి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో బిగ్ బాస్ మొత్తం ఒక బిజినెస్. కామన్ మ్యాన్లు అందరూ పోయి కామన్ మ్యాన్ అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ని పెంచుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రైతు బిడ్డను సెలెక్ట్ చేశారు. ఎందుకు? రైతులు చూడాలా అని చెప్పేసి. ఆర్మీ బిడ్డను సెలెక్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది అని చెప్పేసి. అదంతా ఒక బిజినెస్సే తప్ప అందులో పోయి మీరు సెలెక్ట్ అవ్వరు. మీ టైం వేస్ట్. మీరు ఒకవేళ సెలెక్ట్ అవ్వాలంటే మీరు చాలా అందంగా ఉండాలి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక 5 మిలియన్ ఫాలోవర్స్ అన్నా ఉండాలి. మీరు ఆల్రెడీ ఫేమస్ అయ్యి ఉండాలి, లేకపోతే వాళ్ళు తీసుకోరమ్మా. సెలబ్రిటీ కోటాలోనే వస్తుంది కదన్నా, మళ్ళీ ఇదంతా ఎందుకు? అది అర్థం చేసుకోరు. సెలబ్రిటీస్నే తీసుకుంటారు. కామన్ మ్యాన్ అంటారే కానీ సెలబ్రిటీస్నే తీసుకుంటారు. మీరు సెలబ్రిటీ అయ్యి ఉండాలి. రైతు బిడ్డ సెలబ్రిటీయే. రైతు బిడ్డ పోకముందే ఆయనకి ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. అదంతా ఒక ఫ్రాడు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా సెలక్షన్స్. వాళ్ళ బిజినెస్ వాళ్ళది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా అలాగే ఆర్మీ బిడ్డ అని చెప్పి లేపారు. ఆయన కప్పు కొట్టేసి నాకు ఏమన్నాడు, నేను కప్పు ఆడి పెట్టేసి నేను ఆర్మీకి వెళ్ళిపోతా అన్నాడు. పోయాడా?
రోజుకి ఒక యాడ్ చేసుకుంటున్నాడు, గెడ్డం ఎలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు. మోసం చేశాడా లేదా? ఇంకా రైతు బిడ్డ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులన్నీ ఇచ్చేస్తా అన్నాడు, ఇచ్చాడా? లాస్ట్ టైం తనుజ గెలవాల్సింది. మీరందరూ లేపి 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 ఆర్మీ బిడ్డ అన్నారు. ఇప్పుడు ఆర్మీ బిడ్డ ఏం పెట్టాడు? పెద్ద గడ్డ పెట్టాడు నోట్లో. సో అది అండి నేను చెప్పేది ఒకటే, బిజినెస్ అనేది పెద్ద బిజినెస్. వాళ్ళు మోసం చేస్తున్నారు, మనం మోసం చేస్తున్నాం. అదొక మోసమైన బిజినెస్ అంతే. బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవ్వబోతుంది. దానికన్నా ముందు అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. సో సామాన్యులు అని చెప్పేసి తీసుకుంటున్నారు, ఒక కామనర్స్గా తీసుకొని స్టేజ్ల వారీగా రిజెక్ట్ చేయడం కూడా చేస్తున్నారు. వాళ్ళు నచ్చిన వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అలాంటిది ఏమి ఉండదండి. టాలెంట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఎనీవేర్, నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్, నాట్ ఓన్లీ చెప్పినట్టు మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కావచ్చు, టాలెంట్ ఉందంటే కంపల్సరీ తీసుకుంటారు. అలాగే మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే సీజన్ 9లో కళ్యాణ్ పడాలా చాలామంది అంటే కామనర్స్ తీసుకున్నారు, మీకు చూసారు లేదు. అయితే ఏంట్రా అంటే కామనర్ సెలబ్రిటీగా అవ్వడానికి బిగ్ బాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. దెన్ విల్స్ ఏంటంటే మిగతా వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఆటో రాంప్రసాద్ కావచ్చు, దాని తర్వాత నూకరాజ్ కావచ్చు, వీళ్ళంతా ఏంట్రా అంటే ఆల్రెడీ ఫేమ్లో ఉన్న వాళ్ళు అనమాట. ఒకవేళ ఇంకొద్దిగా ఫేమ్ వస్తుంది వాళ్ళకి, ఓకే ఫైన్. మిగతా వాళ్ళని కూడా అంటే కామనర్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫేమ్లో ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత ఇంత ఫేమ్ ఉంది. మిగతా వాళ్ళు ఎవరైతే అంటే ఫస్ట్ ఏంట్రా అంటే ఇండస్ట్రీ మీద ఎవరైతే ఇష్టం ఉంటుందో, ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్లోకి రావాలని కోరుకుంటారు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు కోరుకోరు. అలాంటిది ఇప్పుడు కామనర్కి ఒకటి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు ఉంటుంది కదా. ఆ కామనర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిదని చెప్పి నా ఇంటెన్షన్. సో కామనర్స్లో కూడా కొంతమందిని తీసుకోవడం, అంటే ఇప్పుడు ఉప్పల్ బాలుని ఫర్ సపోజ్ తీసుకోవడం జరిగింది. అది ఒక ముగ్గురు జడ్జెస్ ఎవరైతే అభిజిత్ కానీ, బిందు మాధవి, అలానే నవదీప్, ముగ్గురు జడ్జిలు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్టయితే కొంతమంది స్క్రిప్టెడ్, ఇదంతా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? స్క్రిప్టెడ్ అంటూ అంటే మనకి అదే టాలెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అగ్ని పరీక్ష ఏం పెడతా ఉన్నారు. దాని గురించి పెద్దగా ఐడియా లేదు. అయితే ఏదో జరుగుతుంది అంటే మీన్స్ అక్కడికి వెళ్ళి మీ టాలెంట్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన టాలెంట్ ఏదైతే ఉందో అది చూపించుకుంటే దే కెన్ యాక్సెప్ట్ అనమాట. మనం ఏదైతే టాలెంట్ చూపించుకోకుండా కొంతమంది ఉన్నారు ఏదో జస్ట్ అంటే అడుక్కుండే పోయినా ఆ విధంగా వెళ్తారన్నమాట. అంటే తీసుకోండి 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 అంటే వాళ్ళు తీసుకోరు. మనకు టాలెంట్ ఉంటేనే తీసుకుంటారు. ఏదో ఒకటి అలా రిజెక్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి సామాన్యులను తీసుకోవడం, రిజెక్ట్ చేయడం లాంటివి చూస్తున్నాం ఒక స్టేజెస్ వారికి. సో దాంట్లో భాగంగానే ఉప్పల్ వాళ్ళను కూడా సెలెక్ట్ చేశారు. అదేవిధంగా ఉప్పల్ వాళ్ళు ఒక వీడియోని లీక్ చేశారు అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి బ్రో? అంటే నాగార్జున గారు కూడా చాలా సెన్సిటివ్గా దీని మీద మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. రేటింగ్ పెంచాలి కదా, ఎందుకంటే వాళ్ళ వల్ల జనాభా చూడాలి, జనాలు ఏమనుకుంటున్నారు, జనాల్లో మంచి స్పందన రావాలి, దానివల్ల ఛానల్కి కూడా మంచి పేరు రావాలి, ఆయనకి మంచి పేరు రావాలి, అలాగే విన్నర్కి కూడా మంచి పేరు రావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఒక దాన్ని చెప్పారు అంటే యువతలో ఉన్న వాళ్ళు కూడా కట్టుబడి ఉండాలి అని నా ఉద్దేశం. అంటే లాస్ట్ టైం సీజన్ 1 అగ్ని పరీక్ష అని చెప్పేసి ఈ బిందు మాధవి కానీ, నవదీప్ కానీ, అభిజిత్ కానీ వీళ్ళు ముగ్గురు ఉండి కూడా జడ్జెస్ లాగా వహించడం, ఒక 2 to 3 months వరకు ఒక షోని నడిపించడం లాంటివి చేశారు. ఒక 1 month వరకు అగ్ని పరీక్ష నడిచింది. సో వీళ్ళు నార్మల్గానే వీళ్ళ అభిప్రాయం ప్రకారమే చెప్తున్నారా, లేదా ఏదైనా స్క్రిప్టెడ్గానే ఉందా? అది లేదు లేదు, అది పైనుంచి ఏదైతే బిగ్ బాస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు చేస్తారు. వాళ్ళు అంతేగాని వాళ్ళ ఆలోచనలు ఏమీ అక్కడ ఉండదు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిందే చెప్తారు. వీళ్ళ సొంత కంటెంట్స్ ఏమి ఉండవు అక్కడ. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని, ఎక్కువగా ఫేమస్ అయిన వాళ్ళనే తీసుకుంటున్నారు సామాన్యుల్లో కూడా అంటున్నారు. మరి నిజమే అంటారా అలా? కరెక్టే కదా మరి, ఇవాళ రేపు ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఛానల్కి బాగా ఉపయోగపడుతుందో దాని మీదే రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవ్వబోతుంది. దానికన్నా ముందు అగ్ని పరీక్ష అని స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సామాన్యులను సెలెక్ట్ చేయడం, తర్వాత రిజెక్ట్ చేయడం, ఒక స్టేజ్ దాకా తీసుకొని వెళ్ళడం, ఒక ముగ్గురు జడ్జిని పెట్టడం, ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది మీకు అసలు? బాగుంది. ఎందుకంటే ఆర్టిస్టులు డైరెక్ట్గా ఒకసారి బిగ్ బాస్ హౌస్లో పంపిస్తున్నారు. కామన్ మ్యాన్ ఇలా గేమ్స్ పెట్టి వాళ్ళను టాలెంట్ గుర్తించి అసలు నువ్వు ఏ వాడవాళ్ళకు బిగ్ బాస్లోకి వెళ్ళగలుగుతావు, నువ్వు దాంట్లోకి వెళ్ళాక అసలు గెలుస్తావా, జనాలను ఎలా మెరిపిస్తావు అని చెప్పి ఒక చిన్న అగ్ని పరీక్ష లాంటి పెడుతున్నారు కదా, చాలా బెస్ట్. ఎందుకంటే చాలామందికి ఇండస్ట్రీలో రావడానికి మంచి మంచి సినిమా అవకాశాలు లేక చాలామంది అలా బయటపడుతున్నారు, చాలామంది తిరుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి అవకాశం బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు విన్ దాంట్లో అడుగు పెడితే చాలనుకుని చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి అవకాశం బిగ్ బాస్ ఇప్పించినందుకు చాలా ఫస్ట్ నాగార్జున సార్కి హార్ట్ఫుల్గా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సామాన్యులని సెలెక్ట్ చేయడం కానీ, అగ్ని పరీక్షలోకి తీసుకెళ్లడం కానీ, ఒక ముగ్గురిని జడ్జెస్గా పెట్టడం, అభిజిత్, బిందు మాధవి, అలానే నవదీప్, వీళ్ళు ముగ్గురు కూడా ఉండి ఒక స్క్రిప్టెడ్గా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ నిజంగా స్క్రిప్టెడా లేకపోతే ఒరిజినల్గా కంటెంట్ నడుస్తుందంటారు?
అది మనము స్క్రిప్టెడ్ అని మనము క్లారిటీగా చెప్పలేము అక్క. ఎందుకంటే జనాలు ఇంతమంది 1 లాక్ 2 లాక్స్ అట్లా చాలామంది చేశారంట. దాంట్లో కూడా మనుషులు కొంతమంది వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ వీడియోని బట్టి సెలెక్ట్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ అన్ని చూసి చేశారు కాబట్టి దానిలో ఏమో ఇంకా కొంచెం ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి బిగ్ బాస్లో పంపిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాం. కానీ అలా అని చెప్పి దయచేసి వాళ్ళ పర్సనల్గా అలా మాట్లాడి వాళ్ళు రిజెక్ట్ చేయడము, ఫాలోవర్స్ లేక పంపించడము, లేకపోతే నువ్వు అందంగా లేవు, నీ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి చిన్న చిన్న రీజన్స్ చెప్పి వాళ్ళని దయచేసి అలా చేయకండి. దయచేసి ఒక పర్సన్ కూడా అంతవరకు వచ్చారంటే మీరు కొంచెం అంతో ఇంతో చూసి కొంచెం నార్మల్ కామన్ మ్యాన్ కానీ చూస్తే బెటర్ అనుకుంటున్నాం. ఒకవేళ నువ్వు తను ఆడలేదంటే 1 వీక్ 2 వీక్స్కి బయటకు వచ్చేస్తాడు కదా. అదే సో సెలబ్రిటీస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ సామాన్యులకు ఇవ్వట్లేదు అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిస్టులతో పాటు కామన్ మ్యాన్ కూడా ఈ అగ్ని పరీక్షలన్నీ పెట్టి గేములు పెట్టి లోపల తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పదు కదా, ఎందుకంటే ఇప్పుడు 10 మంది, లక్షల మంది, కోట్ల మంది జనాలు ఉన్నారు. ఆర్టిస్టులతో పాటు అందరం బిగ్ బాస్లో పంపిస్తారు. బిగ్ బాస్ ఎందుకు అవుతుంది అక్క? కాబట్టి ఇలా అగ్ని పరీక్ష పెట్టడము, ఇట్లా గేమ్స్ ఆడడము, లోపల పంపించడం అనేది బెటరే, చాలా చాలా బెస్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద ఎన్టీఆర్ సినిమా, మహేష్ బాబు సినిమాల్లో మేము సినిమా క్యారెక్టర్లు చేయాలని చెప్పి చాలామంది రోడ్ల మీద చించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారానే కొంచెమైనా లైఫ్ సెట్ అవుతుంది కదా.